సంగారెడ్డి పట్టణంలోని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి బైపాస్ రోడ్లో వెడల్పు పలు సూచనలు చేసిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సంగారెడ్డి పట్టణ అభివృద్ధిలో భాగంగా బైపాస్ రహదారి వెడల్పు కోసం ప్రభుత్వం నుండి 12 కోట్ల రూపాయల జీవో తెచ్చిన సందర్భంగా హెచ్ఎండిఏ అధికారులు మున్సిపల్ R&B ఇరిగేషన్ అధికారులతో కలిసి ఐబీ నుండి బసవేశ్వర విగ్రహం వరకు బైపాస్ రోడ్డుని పరిశీలించిన బైపాస్ రోడ్డు పరిశీలించి వెడల్పు పనుల కోసం అధికారులకు పలు సూచనలు ఇచ్చిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి చెట్లు అవుతుంది సార్ ఇక ఫైవ్ రైట్ ఎన్ని రోజులే మనం మాట్లాడి అరే అట్లా కాదండి మీరు ఫాలోఅప్ చేసుకోవాలి కదా రఘుతోటి అరే అరే ఇప్పటికే 3 పడ్డారంట ఎవరు జవాబుదారు అవుతాడు కలెక్టర్ వాడలేదు ఇప్పుడు మేము పడలేం నేను పడ్డాను కుంతలేమన్నా నువ్వు పడలేవు కదా కుంతలా ఏదో ఒకటి చేయాలి కదా డిఆర్ గారు మీరు అవును కదా పైపులు వేస్తే సొల్యూషన్ కాదు కదా ఎన్ని రోజులు పడుతుందా నీకు నాకు 10 days దేనికోసము నువ్వు ప్రొసీడింగ్ ఎన్ని రోజులు ఇస్తావు ఇంకా 3 రోజులు ఇచ్చేస్తాను ఎవరు లేటు కలెక్టర్ గారు సంతకం పెడితే అయిపోతుంది సార్ ఇప్పుడు నేను 2-3 రోజులు ప్రొసీడింగ్ ఇప్పాగానే నువ్వు ఫార్మాలిటీ షార్ట్ ఆర్డర్ పిలుచుకొని కాంట్రాక్టర్ పని స్టార్ట్ చేయి 10 days కలుపు సిపిఓ కలుపు చేసి నేను కలెక్టర్ ప్రొసీడింగ్ కోసము ఎమ్మెల్యే పర్సన్లు 50 లక్షలు పంచాయతీ డిపార్ట్మెంట్ కోసం ప్రొసీడింగ్ కావాలని చెప్పి కూడా స్టార్ట్ అవుట్ అయింది కలెక్టర్ గురించి కూడా నేను మినిస్టర్ కూడా పెట్టి ఇచ్చారు నాకు రేపటి వరకు కలెక్టర్ ప్రొసీడింగ్ కావాలి సార్ రేపు ఎట్టి పరిస్థితులు కావాలి ఎందుకనంటే అలా టాటోలు గీటలు పడుతున్నాయి మొన్న ఇరిగేషన్లో నీళ్ళు వస్తే క్లియర్ చేసినాం కదా తవ్వినాం కదా అది ఇబ్బంది అవుతుంది అలా పోయి నేను నువ్వు పడతలేం కదా కాలబడల్లా నాకు రేపు ఎట్టి మీద కలెక్టర్ గారితో మాట్లాడి ప్రొసీడింగ్ ఇప్పుడు ప్లీజ్ సార్ తొందరగా ఓకే రైట్ రేపు ప్రొసీడింగ్ తీసుకొని ఆయనకి వాళ్ళ జీవనోపాధి చెప్పాలి టెంపరీగా తీసేసారు రైట్ 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 ఆ గోడ దాకా గవర్నమెంట్ ఇదేనా అది గవర్నమెంటా ప్రైవేటా జంక్షన్ తీసుకోవాలి జంక్షన్ తీసుకునే దాంట్లో డబ్బాలు టెంపరీగా తీపిస్తాము మళ్ళీ మన డ్రైన్ కట్టినాక కొన్ని డబ్బాలు సైజు ఇచ్చి కూర్చొని పెడతాం నువ్వు అనేది సైజు తగ్గియాలి డబ్బాలకు పబ్లిక్ చేద్దాము డబ్బాలలో సాటిస్ఫాక్షన్ చేద్దాము ఓకే జంక్షన్ ఎంత తీసుకుంటుంది ఇలా చెట్టు వస్తుంది కదా చెట్టు లేదు సార్ చెట్టు లేదు మనం ఇంత మంచి చెట్టు నేనేమంటే అది రాకుండా అది వదిలేస్తాం ఒకసారి కొన్నిటి దగ్గర ఎక్కువ అవుతుంది అంతే అన్న 50 feet అవుతుంది 55, 60 ఒక దగ్గర 70 కూడా అవుతుంది డివైడర్ కూడా చిన్నగా పెడతాం మామూలుగా చిన్న రాయి ఉంటుంది కదా సన్నది మనం ఇంత వాళ్ళు మనకు సగం టౌన్లో ఉండదు అట్లనే పెట్టమని చెప్పిన మళ్ళీ పెద్దగా అంటే అది ఇక సగం వెళ్ళిపోతుంది 5-6 feet వస్తుంది మళ్ళీ గ్రీనరీ అంటే ఇప్పుడు ఏం అవసరం లేదులే ఇది మొక్కలు చూసుకొని పెట్టుకోండి అని చెప్పింది దానికి సెంట్రల్ లైటింగ్ వస్తుంది అలా ఓకేనా అంటే నేనేమంటున్నా అంటే ఇబ్బంది ఉంది అనుకోండి ఈడ తీస్తే అడొక జంక్షన్ యాడ జంక్షన్ కాడ పెడతాం బసవేశ్వరుడికి
వస్తుంది అనుకోండి, వాళ్ళకి చెప్పండి రా ఈడ తీయాల్స్తుంది. ఆ జంక్షన్ ఆడ సాయిబాబా జంక్షన్ ఉంది కదా, శివాజీ సాయిబాబా కంటే ముందు ఇంకోటి జంక్షన్ ఉంది కదా కొన్ని జాయింట్ కలెక్టర్ కదా సాయిబాబా జంక్షన్ కాడనేమో శివాజీ, ఆర్టీఓ ఇంటి కాడనేమో రాసుకోండి సార్.